హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి ఇండియన్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వెంకటాపురం నుంచి శ్రీశైలానికి వే అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్లో భోజనాలు అయితే పెడుతున్నారో, తినేసి వెళ్దాం. అలాగే ఇటు చూడండి, కర్ణాటకలో బెళగావి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం అవడం వల్ల ఇక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత 3 గంటల నుంచి అయితే పోతారు ఫ్రెండ్స్. ఇక్కడ లోపలే భోజనాలు అయితే పెడుతున్నారు, ఒకసారి చూపిస్తాను మీకు. మేమైతే ఇప్పుడే తిన్నాము, అక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు. బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాము, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. వెంకటాపురం నుంచి పోయే వే అయితే ఇలా కూడా ఉంది, ఇలా ఉంది. తర్వాత ఇక్కడ కూడా పోవచ్చు, చూపిస్తాను మీకు. బాటిల్ అయితే తీసుకున్నాము, 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. శ్రీశైలానికి దారి అని ఒక్కోసారి ఇట్లా బోర్డ్స్ అయితే పెడతారు ఫ్రెండ్స్, దాని ప్రకారంగా అయితే మనము వెళ్ళాలి. చూడండి, ఇక్కడ కూడా బట్టలు, మనం తినే వస్తువులు అన్నీ, క్యాప్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, వీళ్ళకి ఈ ఉగాది శివరాత్రి టైంలోనే వీళ్ళకి బిజినెస్ ఉంటుంది. మిగతా టైంలో వాళ్ళ పండుగ వాళ్ళైతే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. స్టిక్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇవి భీముల కొలంలో అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కలేకుంటే వాళ్ళకి స్టిక్స్ పట్టుకొని అయితే ఎక్కుతారు. చాలా అయితే సహాయం పడతాయి అవి. స్టిక్స్ తీసుకోండి, చాలామంది అయితే తీసుకుంటారు. చూస్తున్నారు కదా, ప్రతి షాప్ దగ్గర స్టిక్స్ అయితే కంపల్సరీ సేల్ అయితే చేస్తున్నారు. అడవిలో కూడా సేల్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మరొకసారి భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ సహాయం కూడా ఉంది, ఇక్కడ బోర్డు కూడా ఉంది, ఇటు వెళ్ళాలనేది ఉంది. ఇక్కడ నుంచి అయితే అడవి ప్రాంతం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ మొత్తం పొలాలు ఫ్రెండ్స్. ఇవి పొలాల మధ్యలో నుంచి అయితే మేము పోతున్నాము. కొద్దిగా ఒక్క 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పోయిన తర్వాత పొలాలు అయితే ఎండ్ అవుతాయి. అక్కడి నుంచి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలామంది చాలా దూరం నుంచి నడుచుకుని వచ్చి ఇట్లా చెట్టు కింద అయితే అడవిలో పనుకుంటారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం పూట. తర్వాతకి 3-4 తర్వాత నడిచెళ్ళి పోతారు. ఇక్కడి నుంచి కొండ కూడా దగ్గరనే ఉంది, అక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. సోలార్ షాక్ తీగలు అయితే పెట్టారు. అడవి పొలాల్లోకి వెళ్ళి అవి ఏమన్నా తీసుకోవాలనుకుంటే షాక్ అయితే కొడతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ రూట్లో అయితే పెట్టేశారు, చూస్తున్నారు కదా. అదే చెక్ పోస్ట్. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నాగార్జున సాగర్ శ్రీశైల టైగర్ రిజర్వ్ నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చెక్ పోస్ట్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ 2 లీటర్స్ వాటర్ బాటిల్ మాత్రమే అలో ఉందంట, 1 లీటర్ బాటిల్ అలో లేదు. చూపిస్తున్నారు చూడండి, ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అంతా స్ట్రిక్ట్ చెకింగ్ అయితే ఉంటుంది. అలాగే ఏమైనా చెడు తిన్ను బండారం అయితే అవి నాట్ అలౌడ్, మందు బాటిల్ అలాంటివి కూడా నాట్ అలౌడ్. ఇక్కడ చూడండి, బ్యాగ్ కూడా చెక్ చేస్తున్నారు, మామూలు కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ లేడీస్వి, ఇక్కడ జెంట్స్ అయితే చెక్ చేస్తున్నారు. నా బ్యాగ్ చెకింగ్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. అందరివి చెక్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి 5 కిలోమీటర్స్ అయితే ఉంది, అక్కడికి వెళ్తున్నాము. కొద్దిగా ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పట్టేలాగా ఉంది, ఎందుకంటే ఎండ దంచి కొడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 6 కిలోమీటర్ తర్వాత గోసాయి వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. చూడండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి అయితే ఇలా ఉంటారు, చూస్తున్నారు కదా. చాలా మంది టెంకాయ అయితే కొడుతున్నారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే కలుస్తాను. మళ్ళీ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మసీద్ అయితే వస్తుంది, పక్కనే ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది కర్ణాటక భక్తులు అయితే వచ్చి తింటున్నారు ఇక్కడ. ఇది బిఎంఎస్ ట్రస్ట్ ద్వారా అయితే జరుగుతుంది. ఆటోలో పెడుతున్నారు, చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ వడ్డిస్తున్నారు. పెరుగన్నం అయితే తిన్నాము. చాలా మంది అయితే ఉన్నారు, చాలా మంది. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ మళ్ళీ పోతున్నాము. గోసాయి వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు నడిస్తే మసీద్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ మసీదు పక్కనే భోజనాలు అయితే పెడతారు. అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయబడుతుంది, ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూపించుకోవచ్చు. చూడండి, మసీద్ దగ్గర చాలా మంది అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు రెస్ట్ తీసుకొని 4 గంటల తర్వాత లేచెళ్ళి నడుస్తారు ఫ్రెండ్స్. మరి ఒకేసారి చెరువు దగ్గర అయితే పడుకుంటారు, మీకు చూపిస్తాను చెరువు.
ఇక్కడ నుంచి నాగలోటి ఎదురుమెట్లు 9 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి పోవాలి 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 9 కిలోమీటర్ల తర్వాత మీకు చూపిస్తాను. వాటర్ అయితే నింపుకుంటున్నాము, చూస్తున్నారు కదా. ఈ మార్గ మధ్యమంలో అయితే పోవాలి. చిన్న చిన్న గుడారాలు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా, చిన్న చిన్న గుడారాలు. పిల్లల్ని అడిగితే ఇదే నాగలోటి అని చెప్తున్నారు. ఇక్కడ స్కూల్ కూడా ఉంది ఈ ఊర్లో. ఇక్కడ చెరుకు పాలైతే ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. కూలుగానే ఉన్నాయి. ఇక్కడ మొత్తం పిప్పి మొత్తం పక్కన అయితే వేసారు, చూడండి. పడిపోయింది. ఎనిమిది కిలోమీటర్ల తర్వాత నాగలోటి వీరభద్ర స్వామి ఆలయంకి అయితే వచ్చాము, చూడండి. వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. చూపిస్తాను మీకు ఒకసారి ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ టెంకాయ కొట్టే వాళ్ళు కొడతారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇక్కడ టెంకాయలు కూడా సేల్ చేస్తున్నారు, అలాగే కర్రలు కూడా సేల్ చేస్తున్నారు. వీళ్ళంతా చెంచులు, అంటే ఇక్కడ గుడారాల్లో ఉండేవాళ్ళు, చూస్తున్నారు కదా. ఇదే ఫ్రెండ్స్ మన వీరభద్ర స్వామి టెంపుల్ అయితే. దర్శనానికి లోపలికైతే వెళ్తున్నాను నేను. నాగలోటి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం ఇది. విగ్రహము సమర్పించే దాతలు ఇక్కడ మొత్తం ఉన్నారు, చూడండి. ఇక వీరభద్ర స్వామి ఆలయం ఇదే. దేవుడు అక్కడ ఉన్నాడు, చూడండి. నందీశ్వరుడు. నాగలోటి వీరభద్ర స్వామి అయితే దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు కొలం దగ్గరికి అయితే వెళ్దాము. నాగలోటి కొలం దగ్గర మెడికల్ క్యాంప్ అయితే అరేంజ్ చేశారు, చూడండి. ఇక్కడ టాబ్లెట్ కూడా ఇస్తున్నారు ఏమైనా పెయిన్ ఉంటే. నాగలోటి కొలం దగ్గర భోజనాలు కూడా ఏర్పాటు అయితే చేశారు, అలాగే వాటర్ స్పెషాలిటీ కూడా ఉంది. చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ నుంచే మెట్ల మార్గం 8 కిలోమీటర్లు అయితే నడవాలి. వాటర్ అయితే తాగేసాము. ఇప్పుడు మెట్ల మార్గం గుండా అయితే పోవాలి. మీకు ఒకసారి కొలను చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ స్నానాలు చేసే కొలను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదే కొలను. ఒకసారి వాటర్ని చూడండి, లోపల పిల్లలైతే వేసారు. 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ అయితే వేస్తారు, చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఈ వాటరు చుట్టుపక్కల తాగడానికి అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మేము కూడా నింపుకున్నాం బాటిల్లో, చూస్తున్నారు కదా. టెంకాయలు అయితే కొడతారు ఒక అమ్మవారికి, గౌరీ అమ్మవారికి, చూడండి. అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎదురుమెట్లు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎదురుమెట్లు అయితే అందరూ ఎక్కుతున్నారు. ఎదురుమెట్లుగా ఇలా ఉంటాయి, ఎక్కాల్సి ఉంటుంది. ఇదే చాలా టైం పడుతుంది. ఎదురుమెట్లు ఎక్కే మార్గంలో పాత శివాలయం అయితే ఉంది. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. మొత్తం శిథిలం అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇంతకుముందు బాగుండేది, కానీ మొత్తము మెయింటెనెన్స్ లేక ఇలా అయిపోయింది, చూడండి. ఇంకా పైనకి ఎక్కాల్సి ఉంది, చూపిస్తాను ఇంకా మీకు. కాసేపు తర్వాత ఒక గోపురం అయితే వచ్చింది. అది పూర్తిగా పడిపోయింది, సగానికైతే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి, జూమ్ చేస్తున్నాను, చూడండి. ఇలాంటి గోపురము ఇంకొకటి కొద్దిగా నడుస్తాం కానీ ఇంకొకటి కూడా వస్తుందంట, చూద్దాము. సేమ్ ఇలాగే మెట్లు ఉంటాయంట ఫ్రెండ్స్. మొత్తం రాతి కట్టడమే, చూస్తున్నారు కదా. అప్పట్లో కట్టింది, నాకు తెలిసి ఒక 50 ఇయర్స్ అయితే అయి ఉంటుంది. చాలామంది ఇక్కడ పేర్లు అయితే రాసి ఉన్నారు. ఇక్కడ చూడండి, కోరికల కొండ అని అంటారంట. ఎక్కడ చూసినా బట్ట అయితే కట్టారు. వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవడానికైతే ఇట్లా కడతారంట. ఇలాంటి గోపురమే ఇంకోటి అక్కడ ఎదురుగా వస్తుందంటే ఇంకోటి. అక్కడ వరకు ఎదురు మెట్లు అయితే ఉంటాయంట. అక్కడ నుంచి రోడ్డు మార్గం అయితే కనిపిస్తుంది, చూపిస్తాను మీకు.
నా ఎదురుగా ఒక మనిషి చెక్కల మీద పోతున్నాడు కదా, ఈయన 500 కిలోమీటర్ దూరం నుంచి అయితే వస్తున్నాడంట. చూడండి, చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఇలా చేయడానికి 1-2 నెలలు ప్రాక్టీస్ అయితే చేయాలి. అలాగే చెక్కల మీద నడిచే వాళ్ళకి కొండ మీద ఖచ్చితంగా 4 సపోర్ట్ అయితే కావాలి. చూస్తున్నారు కదా, పక్కన 4 సపోర్ట్ అయితే ఉంది. రెండో గోపురం కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కొద్దిగా ఫ్లాట్గా ఉంటుంది రోడ్ అయితే, ఎక్కువ మెట్లు అయితే ఉండవు. చూడండి, ఇది కూడా మొత్తం ఇంతకుముందు గోపురంగా ఉండేది. ఇది కూడా మొత్తము, ఇది కూడా ఒక 100 years అయింది అనుకుంటున్నాను. ఒకసారి రాయి చూడండి, అట్లా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ఫ్లాట్గా ఉంటుంది రోడ్డు, అక్కడక్కడ మాత్రం కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ మజ్జిగ అయితే సేల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చాయ్ కూడా ఉంది. ఇదేదో ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ మిలన్ అయితే సేల్ చేస్తున్నారు. అలాగే బజ్జీలు అక్కడక్కడ అయితే సేల్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా అయితే వాటర్ మిలన్ ఉంది. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడొస్తుందో తెలీదు. అక్కడ ఇంతకుముందు ఆటో అయితే చూశాను నేను. అక్కడ ఆటో నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆటో ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో, ఇక్కడ వరకు ఎక్కడ లింక్ ఉందో తెలీదు. ఇంకా బైక్ కూడా ఉంది. ఎట్లా వస్తుందో, ఇక్కడ రోడ్డు మార్గం ఉన్నట్టుంది. చూడండి, ఇక బజ్జీలు అయితే సేల్ చేస్తున్నారు. బైక్ అయితే అక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, అడవులో ఎండ దెబ్బకి ఎలా కాలిపోతున్నాయా, బ్లాక్గా కింద చూడండి నేల మీద మొత్తం చెట్లకు కొన్ని అయితే కాలిపోయినాయి. అక్కడ చూడండి నల్లగా చూపిస్తున్నాను కదా జూమ్ చేసి. అలాగే చీకటి కూడా పడుతుంది. ఇక్కడ ఆటో చూడండి, ఇక్కడ వరకు ఎట్లా వచ్చిందో అర్థం కావట్లేదు. ఎక్కడో షార్ట్ కట్లో రూట్ ఉన్నట్టుంది ఇక్కడ. అది వాళ్ళకే, అడవి మనుషులకే తెలుసు. అది ఈ చీకటి పడే లోపల పెద్ద చెరువుకి అయితే చేరుకోవాలి. అక్కడే మేము విశ్రాంతి అయితే తీసుకోవాలి. ఇక్కడ అడవిలో చీకటి అయితే పడుతుంది కదా, ఇక్కడ భోజనం అయితే పెడుతున్నారు. ఇక్కడ తినేసి పక్కనే ఉంది చెరువు, పెద్ద చెరువు. అక్కడ వెళ్ళి విశ్రాంతి అయితే తీసుకుంటాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనాలు అయితే పెడతారు. చూడండి, ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. నడిచెళ్ళి అక్కడ స్లీప్ అయితే చేద్దాము. ఫ్రెండ్స్, ఫుడ్ అయితే తినడం అయిపోయింది. చాలామంది అయితే ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే తింటున్నారు. అక్కడ పెచ్చెరువు కాడ కూడా భోజనాలు అయితే పెడతారు. చాలామంది ఇక్కడే స్లీప్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి పెచ్చెరువు 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనము అక్కడే స్లీప్ అయితే చేద్దాము. అక్కడికి వెళ్ళి తార్పాల్ అనేది ఉంటుంది. ఒక 100 రూపీస్ ఇస్తే తార్పాల్ అయితే ఇస్తారు. అది తీసుకొని పడుకోవాలి. మేమైతే 4 ఉన్నాము. మాకు ఒక తార్పాల్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలామంది ఇక్కడే పడుకుంటున్నారు. మొత్తం పూర్తిగా చీకటి అయిపోయింది ఫ్రెండ్స్, ఏం కనిపించట్లేదు. డైరెక్ట్ పెచ్చెరువుకి అయితే మీకు చూపిస్తాను. ఈరోజు వచ్చేవరకు పెద్ద చెరువుకి అయితే వచ్చేసాము. ఇక్కడ తార్పాలు అయితే ఇస్తారు. చూడండి, జూమ్ చేస్తున్నాను, అక్కడ తార్పాల్స్ ఉన్నాయి. ఒక తార్పాల్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము ఇక్కడ నిద్రపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నిద్రపోవాలనుకుంటున్నాము. ఇక్కడ 4 అయితే ఉన్నాము. అందరి నడుమ తీసుకొని ఇక్కడే నిద్రపోతే పోతాము. అక్కడ భోజనాలు అయితే పెడతారు, కానీ అక్కడ వరకు వెళ్ళే ఓపిక అయితే లేదు. 3 కిలోమీటర్స్ బ్యాక్ అయితే మేము తిన్నాం కదా, అదే ఎక్కువైంది మాకు. ఫ్రెండ్స్, మా వాళ్ళు తార్పాలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చాలామంది అయితే పడుకున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. నిద్ర అయితే పోతాను. పొద్దునైతే బ్లాగ్ చేస్తాను. పొద్దునైతే వీడియో తీస్తాను. మరి చెరువు నుంచి భీముని కొలంకి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే పడుకుంటాను. పెద్ద చెరువులో ఇప్పుడైతే లెగిసాము. టైం వచ్చేసి 5:15 అయింది. రాత్రి 9 గంటలు అయితే పడుకున్నాము. చాలామంది అప్పుడే పోయారు, 3 గంటలుగా పోయారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా,
3 గంటలకు పోయారు. మా వాళ్ళు కూడా మా వెనక ముగ్గురు వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోయారు 3 గంటలకే. మాకు గుర్తులేదు, నన్నైతే లేపారులేండి, కానీ అయినా పోయారు. ఇక్కడి నుంచి భీముని కొలను 8 కిలోమీటర్లు అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. కొద్దిసేపు చెరువు నుంచి నడిచిన తర్వాత మా వాళ్ళు 1కి 2కి అయితే పోయారు. ఇక్కడ అక్కడక్కడ పుట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పుట్టలు అయితే ఉన్నాయి. మేము వచ్చిన దారిలో చాలా అయితే ఉన్నాయి, చూపించలేదు, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఉగాదికి వచ్చేసి కర్ణాటక వాళ్ళు చాలామంది అయితే నడుస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు చాలామంది. రేపు ఎల్లుండి దండిగా అయితే వస్తారు. ఇక్కడ పెద్ద చెరువులో మేము భోజనాలు పెడతారని అనుకున్నాము, కానీ ఇక్కడ ఏం ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఈసారి. నేను 6 ఇయర్స్ అయితే పోయాను. 6 ఇయర్స్లో భోజనాలు అయితే పెట్టారు, కానీ ఈసారి అయితే పెట్టట్లేదు, ఎక్కడ భోజనాలు లేదు. ఇంతకుముందు శివరాత్రికి వచ్చినప్పుడు భోజనాలు అయితే పెట్టారు, 3 తాన్లు పెట్టారు. ఇక్కడ ఇప్పుడు ఒక్క తాను కూడా లేదు భోజనాలు. చాలామంది ఇప్పుడు టిఫిన్ కోసం 8 కిలోమీటర్లు దాటైతే పోవాలి. భీముని కొలంలో పెడతారంట, చూడాలి. ఇక్కడ వచ్చిన కర్ణాటకలో బెళగావ్ నుంచి వస్తారు, 700 కిలోమీటర్స్ దూరం నుంచి నడుచుకుంటూ అయితే వస్తారు. చూస్తున్నారు కదా వాళ్ళ చేతిలో కర్రలు. అలాగే వాళ్ళు 700 కిలోమీటర్స్ పల్లకిని కూడా మోసుకొని వస్తారు ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. భీముని కొలనికి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. కొంత దూరం నడిచిన తర్వాత భైరవ మెట్ల మార్గం అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, దండం పెట్టుకొని అయితే ముందుకైతే పోతున్నాము. కర్ణాటక భక్తులు చాలామంది అయితే నడుస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి కొండ కొద్దిగా ఎత్తుగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ మెట్లు ఉండవు, ఫ్లాట్గానే ఉంటుంది. కొద్ది దూరం నడిచిన తర్వాత కొండ దిగువగా అయితే దిగుతున్నాము, చూస్తున్నారు కదా. చూడండి, కోరికల కొండకైతే వచ్చేసాము. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే భీముని కొలను ఉంది. భీముని కొలను దగ్గర ఏమైనా టిఫిన్ చేసి చేయాలి, ఆకలిగా ఉంటున్నట్టుంది అందరికీ. ఇక్కడ ఒగ్గనైతే తిన్నాము, అక్కడ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ ప్లేటు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక ఒగ్గానే 2 బజ్జీలు అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే తిన్నాము. చూసే కొండనే కత్తిరకొండ. తర్వాత కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ నడిస్తే భీముల కొలను అయితే వస్తుంది, చూపిస్తాను మీకు. అది వ్యూ చాలా అయితే బాగుంది. చాలామంది రాయి మీద రాయి పెట్టి కోరికలు అయితే కోరుకుంటున్నారు. దీని అర్థం ఏమంటే, మేము వచ్చే సంవత్సరం కల్లా ఒక కొత్త ఇంటిలో అడుగు పెట్టాలని ఒక సింబలిక్ ఇది. కొన్ని చూడండిగా ఇట్లా కడుతున్నారు, చాలా అవే కనిపిస్తాయి, మొత్తం మీకు అవే కనిపిస్తుంటాయి. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కత్తిరకొండకి ఎక్కే మార్గంలో ఒక అందమైన లొకేషన్ అయితే కనిపించింది మాకు. చూడండి, జనాలు అయితే పోతున్నారు, చూస్తున్నారు కదా, అందమైన లొకేషన్. భీముని కొలనికి ఇంకా మనం దగ్గరలో అయితే ఉన్నాము, పోవాలి, ఆ వే అయితే పోవాలి. పోతున్నారు కదా జనాలు. ఇక్కడే ఏమైనా వాటర్ బాటిల్ ఏమైనా దొరికితే ఇక్కడే తీసుకోవాలి, ఎందుకంటే ముందుకు పోతే ఉండదు. కడవలో ఒక గ్లాస్ వాటరు 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అక్కడికి వెళ్తే. మజ్జిగ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ కాస్ట్ ఎక్కువ, చాలా కాస్ట్ ఉంటాయి. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఆ కొండకైతే మనం ఎక్కుతున్నాం, చుట్టూరా తిరగాలి ఆ కొండలో. సేపు నడిచిన తర్వాత మాకు అద్భుతమైన వ్యూ అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, కొద్దిగా కొండలోయ. ఇదే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొండ ఎక్కేది, ఇది కొండలోయ. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇలాంటి అద్భుతాలు ఇంకా ముందు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదా. ఇక్కడ కొండ చూడండి పైన.
ఇక్కడి నుంచి కొద్దిగా ఫుడ్ అయితే ఉండదు, ఇంకా కొద్దిగా ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. అక్కడ డబ్బులకి ఫుడ్ ఉంటుంది, టిఫిన్స్ ఉంటాయి. కత్తులకొండ అని చెప్పాను కదా, కత్తులు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. చూడండి మొత్తము ఇవే కత్తులని, కత్తులకొండ లేదా కత్తెర్లకొండ అని కూడా అంటారు. చూడండి కత్తుల్లాగా కొసిగా ఎట్లా ఉన్నాయో మొత్తం ఇవి అవే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను మీకు, అక్కడక్కడ కూడా చూపిస్తాను. అక్కడక్కడ టెంట్లు వేసుకొని అయితే ఉన్నారు, వాళ్ళు బిజినెస్ అయితే చేసుకుంటున్నారు. మజ్జిగ కానీ టిఫిన్ కానీ అట్లా ఉంటాయి, అంత అమౌంట్కే. ఇక్కడ ఫ్రీ భోజనం అనేది శిఖరం దాటిన తర్వాతే ఉంటుంది. ఛార్జ్ అయితే మరి భయంకరంగా అయితే ఉంటుంది. చూడండి ఇక కత్తులకొండగా మొత్తం ఇలాంటివే ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఫ్రెండ్స్ 10 రూపాయలకి ఒక గ్లాస్ వాటర్ అయితే ఇక్కడ సేల్ చేస్తారు. ఇక్కడ వాటర్ కొరవ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వాటర్ ఏమి ఉండవు. అందుకే చూస్తున్నారు కదా ఇట్లా మోసుకొని వచ్చి వాటర్ అయితే సేల్ చేస్తుంటారు. 10 రూపాయలు ఒక గ్లాస్ వచ్చేసి. కత్తులకొండ నుంచి ఒక 10 నిమిషాలు వచ్చిన తర్వాత సీతమ్మ బావి ఉందంటే ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదే రూట్లో అనేది పోతున్నారు చాలామంది జనాలు. చూద్దాం ఒకసారి. అక్కడ కనిపించేది సీతమ్మ బావి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి సీతమ్మ బావి అంటే ఇదే. నీళ్ళైతే కొద్దిగా చాలా గలీజ్గా అయితే ఉన్నాయి. అందులో కప్పలు బాటిల్స్ అయితే పారవేశారు. మొత్తం రాతి కట్టడమే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలా ఉంది. మనం ఇప్పుడు ఇంకా ఒక 1 అవర్ నడిస్తే భీముని కొలను దగ్గరికి అయితే వెళ్తాము. చూపిస్తాను నీకు భీముని కొలను. చూడండి భీముని కొలను దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మనము అక్కడ లాంగ్లో జూమ్ చేసి చూపిస్తాను, కైలాసం అయితే కనిపిస్తుంది మీకు. చూడండి అక్కడ కైలాసం కనిపిస్తుంది కదా, చూపిస్తాను మీకు. అదే ఫ్రెండ్స్ కైలాసం. అక్కడికైతే వెళ్దాం. ఇంకా భీముని కొలను ఇంకా దగ్గరలోనే ఉంది. ఒకసారి లొకేషన్ చూపిస్తున్నాను ఎంత బాగుందో. చూడండి లొకేషన్ బాగుంది కదా. భీముని కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది అనేది. ఇదే భీముని కొలను చూపిస్తున్నాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ భీముని కొలను. దీనికి ఒక చరిత్ర అయితే ఉంది. భీముడు గదతో కొట్టిన తర్వాత కొండ అనేది 2 ముక్కలుగా అయితే అయిందంట. చూస్తున్నారు కదా కొండ ముక్కలైంది. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ జనాలు అయితే పోతున్నారు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి కనిపిస్తుంది కదా అక్కడ చూడండి. ముందు బా సాగర్ నాట ఫోటో తీద్దాం ಅಲ್ಲೇಂದ್ರೆ ಸಾಗರ ಎಕಡೆ ಕ್ಲಿಯರ್ ಬರ್ತದೆ. ನಾನು ಬರ್ಬೇಕು ಮತ್ತೆ. కింద చూడండి 2 మనుషులు అయితే పోతున్నారు. ఏం ಮಾಡತ್ತಿ ಹೇಳ. వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ కాలువలాగా నీరైతే పారుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతారు. చూస్తున్నారు కదా మొత్తము. ఒకసారి వే అనేది అక్కడ పోయే వే అనేది మీకు చూపిస్తాను జూమ్ చేసి. చూడండి ఇక మొత్తము పోయే రూట్ అయితే చూపిస్తాను మీకు. అక్కడ వరకు ఉంది. తర్వాత అక్కడ చూడండి మొత్తం జనాలుగా. మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి జూమ్ చేస్తాను. మొత్తం అక్కడి నుంచి పోయి మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళి పైన దగ్గర శిఖరానికి అయితే వెళ్ళాలి. మీకు శిఖరం అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా అదే ఫ్రెండ్స్ శిఖరము.
శివయ్య ఆడ మీకు కనిపిస్తున్నాడు కదా, అదే ఫ్రెండ్స్ శిఖరము. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. భీముని కులం దగ్గర చాలా చెప్పులైతే ఉన్నాయి. ఇక్కడ వదిలేసే పైనకైతే వెళ్తారు. చూస్తున్నారు కదా, ఒక లారీలకైతే ఉంటాయి. ఒకసారి మీకు కిందకి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంటుందనేది. లాంగ్ నుంచి నడిచి వచ్చిన వాళ్ళు కాళ్ళు అడుగులు అడుగైతే వేసుకుంటూ వెళ్తారు. చూస్తున్నారు కదా, నా ముందు పోయే మనిషి చాలా బాధాకరము. కాలు మొత్తం బొబ్బలు ఎక్కిపోయాయి. ఆయన కూర్చొని వెళ్తున్నారు. చూడండి, అందరు భీముని కొనలు అయితే వస్తున్నారు. అందరి చేతిలో కర్రలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. ಎಲ್ಲಿಂದ ಬಂದಿರಿ? ನಾವು ಜಮಖಂಡಿಂದ ಬಂದೀವಿ ಮಲಯ. ಜಮಖಂಡಿ ಅದು ಎಲ್ಲಿ ಜಿಲ್ಲೆ ಅದು? ಅದು ಬಾಗಲಕೋಟೆ ಜಿಲ್ಲಾ ಜಮಖಂಡಿ. ಬಾಗಲಕೋಟೆ ಜಿಲ್ಲಾ ಜಮಖಂಡಿ ಮಲಯ. ಮಾಮೂಲು ಇವು ಹೊತ್ಕೊಂಡು ಹೋಗ್ತಿರಲ್ಲ, ಒಂದು ಗ್ರೂಪೇ ಹೊತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರ, ಒಬ್ಬರೇ ಹೊತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರ? ಇಲ್ಲ ಮಲಯ, ಎಲ್ಲಾರು ಗ್ರೂಪ್ ಆಗಿ ಎಲ್ಲಾರು ಒಂದೊಂದು ದಿನ ಇದು ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲಿ ಒಂದೊಂದು ದಿವಸ ಅಂತ ಹೇಳಿಲ್ಲ ಮಲಯ. ಹಂಗ ಎಷ್ಟೆಷ್ಟ ಸಾಧ್ಯಕತೆ ಅಷ್ಟೇ ಮಲಯ. ಇದು ಹೊತ್ಕೊಂಡು ಹೋಗಕ್ಕೆ ಕಾರಣ ಅದಕ್ಕೆ? ಕಾರಣ ಏನು, ದೇವ್ರಿಗೆ ಹೋಗ್ಬೇಕಂತೇಳಿ. ಅಂದ್ರೆ ಇದು ಏನಿದ್ದಂಗ ನಿಮ್ಗೆ? ಏನು ಮಲಯ? ಮಲಯನ ಅಲ್ಲಿ ಸೇರ್ಸೋದು? ಹೌದು ಅಷ್ಟೇ. ಮಲಯನ ದರ್ಶನ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೊಳ್ಳಿ ನಮ್ಮ ಊರಿನ ಓಡಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ಬಸ್ನಾಗ ಹೋಗ್ಯದನ ಮತ್ತೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗೋದು? ಇಲ್ಲ ಮಲಯ, ಹೋಗ್ತಾ ಬಸ್ಸಿಗೆ ಹೋಗ್ತೀವಿ ಮಲಯ. ಬಸ್ಸಿಗೆ ಹೋಗ್ತೀರಾ? ನಿಮ್ಗೆ ಏನು ಇಬ್ಬಂದಿ ಆಗಲಿ ಬರತ್ನಾಗ ಏನು ಎಲ್ಲ ಏನಿಲ್ಲ ಮಲಯ, ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಐತಿ ಮಲಯ. ಎಲ್ಲ ದಾಸೋಹ ಐತಿ, ಪ್ರಸಾದ ಐತಿ. ಪ್ರಸಾದ ಐತೆ, ನೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಐತಿ. ಎಲ್ಲೇನ ಇಬ್ಬಂದಿ ಏನೇನಿಲ್ಲ? ಬಂದ್ ಏನು ಮಲಯ, ಅಲ್ಲೇ ಒಂದು ಟಕ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ ಮಲಯ. ಅಷ್ಟೇನಾ? ಹಾಂ ಅಷ್ಟೇ ಮಲಯ. ಸರಿ. ಅಷ್ಟೇ, ಪ್ರಸಾದ ಐತಿ, ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಐತಿ. ಗ್ರೂಪ್ ಯಾವ್ದು ನಿಮ್ಮದು? ಇದೇನಾ ಗ್ರೂಪು? ಶ್ರೀಶೈಲ ಪಾದಯಾತ್ರೆ. ಹಾಂ, ಓಕೆ ಓಕೆ ಮಲೆ. థ్యాంక్స్ మలయ. థ్యాంక్స్ మలయ. భీముని కొలం దగ్గర అయితే ఉన్నాము. చూడండి, మనము అట్లా తిరిగి అట్లా వెళ్ళడం కన్నా ఇట్లా షార్ట్ కట్లో చాలా మంది అయితే దిగుతున్నారు. మేము ఇలాగైతే వెళ్తాము. ఇలా వెళ్ళిన తర్వాత కింద ఒకసారి మీకు కొలను అయితే చూపిస్తాను. చూడండి, వేలు నుంచి అయితే దిగుతున్నారు. అక్కడ చుట్టూ అవుతుందని తాత చూడండి, చాలా కష్టం ఉంది పాపం. కిందకి వెళ్ళి ఒకసారి మీకు పొలాన్ని అయితే చూపిస్తాను. షార్ట్ కట్ వేలో ఒక రాళ్ళు పట్టుకొని అయితే దిగుతున్నారు. ఇక్కడి నుంచి దిగేసి భీముని కొలను దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇదే కొలను. భీముడు తన గదతో కొట్టినప్పుడు 2 భాగాలుగా చీలిన కొండ అంట ఇది. చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా కష్టంగా ఉంది దిగడానికి. చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు. చాలా కష్టాలు పడి షార్ట్ కట్లు అయితే వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. చూస్తున్నారు కదా. ఒకవేళ మీరు షార్ట్ కట్లో రాకుంటే ఆ కొండ చివరి నుంచి వచ్చి అలా వచ్చి ఇలాగైతే ఎక్కేవాళ్ళు ఫ్రెండ్స్. మేము షార్ట్ కట్లో వచ్చినందుకు చాలా టైం అయితే సేవ్ అయింది. చూడండి, ఇక్కడ చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు. అలాగే నీరు కూడా ఉన్నాయి, మురికి నీరు ఇవన్నీ. చూస్తున్నారు కదా. ఇంతకుముందు ఆ ప్లేస్లో ఫ్రీగా భోజనాలు అయితే పెట్టేవారు, కానీ ఇప్పుడు పెట్టట్లేదంట, ఎందుకో తెలీదు. ఇప్పుడు నేను పొలం దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ పైనకైతే పోవాలి. చూస్తున్నారు కదా, పైనకి చాలామంది అయితే ఎక్కుతున్నారు. చూడండి, అట్లా ఎక్కేసి అట్లయితే పోవాలి. ఇక్కడ కనిపిస్తుంటారు చూడండి, అట్లయితే పోవాలి. అక్కడ కూడా షార్ట్ కట్ ఉంది, చూపిస్తాను మీకు. ఇక్కడ ఎక్కే మార్గ మధ్యమంలో న్యాచురల్గా వాటర్ అయితే పడుతున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి, లోపల నుంచి అయితే వస్తున్నాయి వాటర్ ప్రకృతికంగా. చాలామంది వాటర్ అయితే తాగుతున్నారు. అలా లోపల నుంచి లోపల నుంచి వస్తున్నాయి. ఇవి చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి. చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళి అక్కడ ఒకేసారి శిఖరం దగ్గర అయితే మీకు చూపిస్తాను. శిఖరం అనేది అక్కడ వరకు ఇప్పుడు చూపించాను కదా, అలాగే ఉంటుంది వే అయితే. ఇక్కడ కొద్దిగా ఎక్కడం ఉంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కేసి పైన శిఖరం అయితే ఒకసారి చూపిస్తాను మీకు. కాసేపు నడిచిన తర్వాత మీకు వ్యూ పాయింట్ మొత్తం అయితే చూపిస్తాను. చూడండి, మేము అక్కడి నుంచి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా,
అక్కడి నుంచి అయితే వచ్చాము. లైట్ కమ్మని అయితే కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే వచ్చాము. చూడండి తర్వాతకి కొద్దిగా కింద చూపిస్తున్నాను అక్కడి నుంచి వచ్చి మొత్తం ఇక్కడ షార్ట్ కట్లో అయితే దిగాము. దిగి ఇక్కడ భీముని కొరలో అయితే కాసేపు వాటర్ తాగి పైనకైతే ఎక్కాము. పైన ఎక్కిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక అక్కడికి వచ్చి తర్వాత ఈ షార్ట్ కట్ వేర్ అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా ముందరికి వెళితే ఇంకా చూడండి చాలామంది పైనకైతే ఎక్కుతున్నారు. కొద్దిగా ముందరికి వెళ్తే శిఖరం అయితే వస్తుంది. చూపిస్తాను మీకు శిఖరం ఒకసారి. గంటల సౌండ్ అయితే వినిపిస్తున్నాయి. బహుశా దగ్గరికి వచ్చినట్టున్నాం కైలాసానికి అయితే దగ్గరగా వచ్చినట్టున్నాము. చూస్తున్నారు కదా అక్కడ టెంట్లు అయితే కనిపిస్తున్నాయి. కైలాసానికి ఎవరైనా టెంకాయలు కొట్టేలాగా ఉంటే కొట్టచ్చు. ఇక్కడ టెంకాయలు కూడా సేల్ చేస్తున్నారు. చూస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత కైలాసానికి అయితే చేరుకున్నాను. చూస్తున్నారు కదా వచ్చేసాము. రాసింది కన్నడలో కైలాస బాగిలి శ్రీశైల అని. చివరికి వచ్చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా 3 కిలోమీటర్స్ పోతే సాక్షి గణపతి అయితే వస్తుంది. తర్వాత శ్రీశైలమే. నేను కైలాసం దగ్గర అయితే ఉన్నాను. మా వాళ్ళు ఎక్కడో మిస్ అయ్యారు ఫ్రెండ్స్. బ్యాక్ సైడే ఉన్నారు. ఇంకా పోవాలి మేము. ఇటు సైడ్ అయితే పోవాలి, ఇటు సైడ్ అయితే పోవాలి. చూస్తున్నారు కదా నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇలాంటి బావులు అయితే కనిపిస్తుంటాయి. ఇలాంటి బావులు వన్యజీవులు వస్తే వాటర్ తాగడానికైతే ఇలా పెడతారు వాటరు. చూస్తున్నారు కదా ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే పోతే సాక్షి గణపతి వస్తుంది. ఇంకా మధ్యలోనే ఫుడ్ ఉంటుందంట, తినేసి పోతాము. సాక్షి గణపతి తర్వాత 4 కిలోమీటర్స్ శ్రీశైలము. ఆంజనేయ స్వామి గుడి. మేము ఫుడ్ అయితే తిన్నాము. నిన్న ఫ్రీగా ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే నిన్న చిన్న చెరుకోడే ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుడ్ అనేదే లేదు. అసలు కొండలో కూడా ఫుడ్ లేదు. అంతా డబ్బులతో ఉంది ఫుడ్. ఇక్కడైతే రొట్టెలు అయితే పెట్టారు, తిన్నాము. ఇప్పుడు మనము అటకేశ్వరం ద్వారం నుంచి అయితే పోతాము. అటకేశ్వరం ఎంట్రన్స్ అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా ముందైతే ఉంది అటకేశ్వరము. చూపిస్తాను మీకు. ఇక్కడ చాలామంది జనాలు అయితే కిందకి దిగుతున్నారు. చూడండి ఇక్కడ దర్శనం అయితే అమ్మవారు ఉన్నారు. ఇక్కడ దర్శనం అయితే చేసుకొని అటకేశ్వరం అంటే అక్కడ ఉంది ఫ్రెండ్స్. అక్కడ వరకు వెళ్ళాలి. చూపిస్తాను మీకు అటకేశ్వరం ఎలా ఉంటుందనేది. ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఉంది. శ్రీ లలితాదేవి పీఠం అని రాసింది అక్కడ అమ్మవారి గుడి ఇది. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి నమ్మకాలు. అలా నిలబడితే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఒక నమ్మకం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏమో కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నట్టుంది. మనం దర్శనం అయితే చేసుకుందాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అటకేశ్వరంకి అయితే వెళ్ళాలి. పక్కనే 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇక్కడ లింగం మీద నీళ్ళు వేయడానికి ఒక అవకాశం అయితే ఉంది. ఇక్కడ పూజారి గారు అయితే వాటర్ వేసి అక్కడ లింగానికి నీళ్ళే అని చెప్తారు. ఎక్కడో కాదు ఫ్రెండ్స్, బయట మీకు ఒకసారి చూపిస్తాను మీకు ఈ ప్లేస్. శ్రీ లలితాదేవి పీఠం కింద దిగిన వెంటనే ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను చూడండి. శాలిగ్రహ లింగేశ్వర స్వామి ఆలయం ఇది. దాని ఎదురుగానే అక్కడ అటకేశ్వరం ఉంటుంది. ఈ గుడే ఫ్రెండ్స్ అటకేశ్వరం అంటే. చూడండి అటు రాశారు కదా అటకేశ్వర దేవాలయం అని. చూపిస్తాను మీకు జూమ్ చేసి. ఒకసారి అక్కడ కూడా దర్శనం చేసుకుందాము. ఇక్కడ అటకేశ్వరం ఎదురుగా చెట్టుకి చాలామంది బట్టతో క్లాత్తో అయితే కట్టారు. కోరికల కోసం అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ అటకేశ్వర స్వామి అంటే నేను దర్శనంకి వెళ్ళి వచ్చి చూపిస్తాను. అటకేశ్వర దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు పాలధార పంచదారకి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ పాలధార పంచదార. కొన్ని మెట్లు అయితే దిగాలి. ఇక్కడే పాలధార పంచదారకి వెళ్ళే రూటు. చూస్తున్నారు కదా అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికైతే వెళ్ళాలి మీకు చూపిస్తాను. చూడండి పాలధార పంచదారకి అయితే వచ్చాము. ఇటువంటి బోర్డు అయితే ఉంది. ఇక్కడ పాలధార పంచదార. ఇక్కడ ఫస్ట్లో పారేవే పాలధార, సెకండ్ పంచదార ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేసుకుంటారు.
ఇక్కడున్న నీళ్ళు ఇక్కడున్న వాళ్ళకి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఎక్కడో దూరం నుంచి వస్తాయంట. అది ఎక్కడి నుంచి వస్తాయనేది మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. ఒకవేళ తెలిస్తే చెప్తాను మీకు. వచ్చిన ధరే పైకైతే వెళ్ళాలి. ఇక్కడ మేము కొన్ని నీరు తాగి బాటిల్లో నించుకొని సాక్షి గణపతికి అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉందంట. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను సాక్షి గణపతిని. అలాగే నడుస్తూ ఉండగా మీకు నాగార్జున సాగర్ నది అయితే కనిపించింది. చూడండి ఒకసారి నదిని అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి, ఒకవేళ అక్క మహాదేవికి పోతే ఆ నది నుంచే వెళ్ళాలి. చూపిస్తున్నాను కదా. సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకు తెలిసి ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. తర్వాత 3 కిలోమీటర్స్ శ్రీశైలం. చాలామంది జనాలు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారు కదా, అదే సాక్షి గణపతి. దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. సాక్షి గణపతి దగ్గర దర్శనానికి చాలామంది అయితే ఉన్నారు. ఒకసారి మీకు చూపిస్తాను. ఒకవేళ కెమెరా అలో లేకుంటే నేనేం చేయలేను ఫ్రెండ్స్, బయట నుంచి అయితే చూపిస్తాను. చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. సాక్షి గణపతి దర్శనం అయితే అయిపోయింది. మీకు ఒకసారి దేవుని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి జూమ్ చేసి. ఈయనే ఫ్రెండ్స్, మేము శ్రీశైలానికి వచ్చామో లేదనేది శివునికి సాక్ష్యం చెప్తానంట. చూస్తున్నారు కదా, చూడండి సాక్షి గణపతి. ఇప్పుడు మనకి శ్రీశైలానికి 2.8 కిలోమీటర్ అయితే దారి అయితే ఉంది. ఇప్పటికి 2 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ పాదయాత్ర చేసిన వాళ్ళంతా లెఫ్ట్ సైడ్ పోతున్నారు. వాహనాలన్నీ రైట్ సైడ్ అయితే పోతున్నాయి. ఇక్కడ కట్ అవుతుంది. ఇక్కడ వరకు 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ అనేవి ఉంటాయి. 800 మీటర్స్ గుడి దగ్గర వరకు ఉంటుంది. చూపిస్తాను మీకు స్టెప్స్ కూడా ఒకసారి. ఇలాగే 800 మీటర్స్ మెట్ల మార్గం అయితే ఉంటుంది గుడి దగ్గర వరకు. అక్కడికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫైనల్గా శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఒకసారి విగ్రహాలు చూడండి. శ్రీశైలంలో అయితే ఉన్నాను. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తాము. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, పార్వతి పరమేశ్వర్లో లైటింగ్తో ఎంత తగతగలాడుతున్నారో. ఆ వెలుతుర్ని, ఆ శివుడు వెలుతుర్ని ఎవరు తట్టుకోలేరు. చూస్తున్నారు కదా, ఒకసారి మీకు గుడి చూపిస్తాను మీకు. చాలామంది టెంకాయలు ఇక్కడైతే కొడుతున్నారు. మనం కూడా టెంకాయలు ఇక్కడే కొట్టాలి. లోపలికి అలో ఉందో లేదో తెలియదు. ఒకసారి మీకు గేట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, పార్వతీ పరమేశ్వరులో ఉగాదికి కానీ శివరాత్రికి కానీ చాలా పండగ వాతావరణం ఉంటుంది. చూడండి, గుడి అయితే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. అక్కడ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము, శ్రీ బ్రహ్మరాంబిక శక్తిపీఠం అని రాసింది. జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. అదే ఫ్రెండ్స్, గోపురము లోపల బంగారు గోపురాలు అయితే 2 ఉన్నాయి. అమ్మవారిది ఒకటి, మల్లికార్జున స్వామిది ఒకటి. ఇక్కడ 500 టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట. అంటే లింగాన్ని టచ్ చేయడానికి. మేము దానికైతే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. మిగతా రోజుల్లో వచ్చి దర్శనం అయితే చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైంది ఫ్రెండ్స్. అయినా కూడా మీరు చూస్తారనే నమ్మకంతో వీడియో అయితే రికార్డ్ చేశాను. ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి వీడియోస్ మళ్ళీ దండిగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.